హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఎక్సర్సైజ్ నెంబర్ 13.2లో థర్డ్ క్వశ్చన్లో ఉన్నాము. దీంట్లో రెహమాన్ ఈజ్ మేకింగ్ ఏ వీల్ యూజింగ్ స్పోక్స్. వీటిని స్పోక్స్ అంటారు. అతను ఒక వీల్ తయారు చేశాడు. ఈ స్పోక్స్ను ఉపయోగించి తను ఒక వీల్ని తయారు చేశాడు అనమాట. He want to fix equal spokes in such a way that the angle between any pair of consecutive spokes are equal. ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఏ యాంగిల్ అయినా సరే ఒకటేలాగా ఒకే యాంగిల్ ఉండేటట్టు వాటిని స్పోక్స్ ని పెట్టి వీల్ని తయారు చేశాడు అనమాట. హెల్ప్ హిమ్ బై కంప్లీటింగ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఇక్కడ ఇచ్చారు ఒక టేబుల్. దాంట్లో నంబర్ ఆఫ్ స్పోక్స్, యాంగిల్ బిట్వీన్ ఏ పెయిర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ స్పోక్స్. ఇక్కడ 4 ఉన్నాయి అనమాట. ఇక్కడ 4 స్పోక్స్ ఉన్నాయి. అక్కడ వీటి మధ్య యాంగిల్ 90 degrees ఉంది. ఇక్కడ 6 స్పోక్స్ ఉన్నాయి, 60 degrees ఉంది. ఇక్కడేమో 8 స్పోక్స్ ఉన్నాయి అనమాట. అయితే ఎన్ని డిగ్రీస్ ఉంటుంది, 10కి ఎన్ని డిగ్రీస్ వస్తుంది, 12కి ఎన్ని డిగ్రీస్ వస్తుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం కూడా చూస్తే ఇక్కడ నంబర్ ఆఫ్ స్పోక్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. 4, 6, 8, 10, 12 ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ దమ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 60 degrees ఇచ్చాడు. అంటే 8 ఉంటే ఇంకా తగ్గిద్ది, 10 ఉంటే ఇంకా తగ్గిద్ది, 12 ఉంటే ఇంకా తగ్గిద్ది అనమాట. సో ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఒకటి కంటిన్యూస్ గా పెరుగుతుంది, ఒకటి కంటిన్యూస్ గా తగ్గుతుంది అనమాట. సో దిస్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉంది కాబట్టి 4 into 90 degrees ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 8 ఇంటూ ఇది ఎక్స్ అనుకుందాము, ఎక్స్. సో ఎక్స్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 into 90 by 8. 4 టేబుల్ ఇది 1 టైము, 2 times. 2 ఇక్కడ 90లో 45 times. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 45 degrees. ఇక్కడ మనం 45 degrees రాయాలి. సో నెక్స్ట్ 10 ఇచ్చాడు. 10 ఇచ్చాడు కాబట్టి 4 into 90 ఈజ్ ఈక్వల్ టు 10 into ఇది ఎక్స్ అనుకున్నాం కదా, ఇది వై అనుకుందాం. సో 4 into 90 by 10 దట్ ఈజ్ ఈక్వల్ టు వై. 10 9 times, 9 4s 36 అనమాట. 36 degrees. వై ఈజ్ ఈక్వల్ టు 36 degrees. నెక్స్ట్ 4 into 90 ఈజ్ ఈక్వల్ టు 12 into ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ అనుకుందాం, ఇంటూ జెడ్. సో 4 into 90 ఈ ఇంటూలో ఉన్నది యువతాలకు వస్తే మనకి డివిజన్లోకి వస్తుంది 12. 4 టేబుల్లో 1 టైము, 3 times, 30 times అనమాట. 90లో 30 times. దట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. సో మనకి ఈ 3, ఫస్ట్ది ఎక్స్ఎం 45 degrees, నెక్స్ట్ది 36 degrees, థర్డ్ వన్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఇది ఆన్సర్. ఫస్ట్ దాంట్లో ఇందాక థర్డ్ దాంట్లోనే ఫస్ట్ అనమాట. ఆర్ ద నంబర్ ఆఫ్ స్పోక్స్ and the angle formed between the pair of consecutive spokes in inverse proportion. ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉన్నాయా లేదా అని అడుగుతాడు. ఇందాక కూడా చెప్పాను, ఆ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడే బోత్ ఆర్ ఇన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఎస్ అని రాయాలి. దీని ఆన్సర్ ఎస్. నెక్స్ట్ సెకండ్ వన్, క్యాలిక్యులేట్ ద యాంగిల్ బిట్వీన్ ఏ పెయిర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ స్పోక్స్ ఆన్ ఏ వీల్ విత్ 15 spokes. ఒకవేళ కనుక 15 spokes అయితే ఎంత యాంగిల్ వస్తుంది అని అడుగుతున్నాడు ఇక్కడ సెకండ్ ప్రాబ్లంలో. సెకండ్ ప్రాబ్లం వచ్చి మనం స్పోక్స్ నెంబర్ ఆఫ్ స్పోక్స్, తర్వాత యాంగిల్స్, స్పోక్స్ యాంగిల్స్ అనుకుందాము. నెంబర్ ఆఫ్ స్పోక్స్ ఫస్ట్ దాంట్లో 4 90 కదా మనకి ఇచ్చింది. దాంట్లో ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం 4 spokes ఉంటే 90 degrees ఉందని ఇచ్చారు. అయితే మనకేమని అడిగాడు, 15 spokes ఉంటే ఎంత యాంగిల్ వస్తుంది అని అడుగుతున్నాడు.
సో దీన్ని ఎక్స్ అనుకుంటామే. సో ఇది కూడా 4 into 90 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 15. నెక్స్ట్ ఇక్కడ 4 into 90 బై ఈ 15 ఈ డివిజన్లోకి వస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో 15 టేబుల్ 90లో 6 టైమ్స్ పోయింది అనమాట, క్యాన్సిల్ అయింది. 6 టైమ్ క్యాన్సిల్ అయింది. 6 4 24. దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 24 degrees. ఈ ఎక్స్ ప్లేస్లో ఏంటి 24 degrees అనమాట. ఇది ఇక్కడ 24 degrees. సో థర్డ్ ప్రాబ్లం, హౌ మెనీ స్పోక్స్ వుడ్ బి నీడెడ్ ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ఏ పెయిర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ స్పోక్స్ ఈజ్ 40 degrees అనమాట. ఇంకోటి ఎలా ఇచ్చాడు, సేమ్ ఇలాగే థర్డ్ దాంట్లో స్పోక్స్ యాంగిల్స్ దానికి లాగానే 4 90 degrees. సో మనకి ఇక్కడ స్పోక్స్ ఇవ్వలేదు, యాంగిల్ ఇచ్చాడు. ఇక్కడ 40 degrees అని ఇచ్చాడు అనమాట. సో మనకి ఇది తెలియదు కాబట్టి y అనుకుంటున్నాము. సో ఇది కూడా 4 into 90 ఈజ్ ఈక్వల్ y into 40 degrees. సో 4 into 90 ఈజ్ ఈక్వల్ టు y. ఈ ఇంటూలో ఉన్నది యువతలకు వస్తే 40. ఈ 40 ఇటు డివిజన్లోకి వచ్చింది. 4 ఇది 10 times, 10 9 times అనమాట. y ఈజ్ ఈక్వల్ టు 9. సో మనకి దీనికి ఆన్సర్ y ఈజ్ ఈక్వల్ 9 స్పోక్స్ అనమాట. 9 అంటే డిగ్రీస్ కాదు, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ డిగ్రీస్, ఇది 9 స్పోక్స్. వాడు అడిగింది స్పోక్స్ కాబట్టి 9. దీనికి ఆన్సర్ 9. ఫోర్త్ క్వశ్చన్, if a box of sweets is divided among 24 children, they will get 5 sweets each. 24 children ఉన్నారు, వాళ్ళకి స్వీట్స్ అనేవి ఒక్కొక్కరికి 5 స్వీట్స్ అనేవి వెళ్తాయి అనమాట, వస్తాయి. హౌ మెనీ వుడ్ ఈచ్ గెట్ ఇఫ్ ద నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇస్ రెడ్యూస్డ్ బై 4? అంటే 4 చిల్డ్రన్ రెడ్యూస్డ్ అంటే తగ్గిపోవడం. తగ్గిపోతే అంటే 24 వల్ల ఏమవుతుంది 20 అవుతుంది అనమాట. అప్పుడు స్వీట్స్ ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా అని అడుగుతున్నాడు క్వశ్చన్. సో దాన్ని బట్టి చిల్డ్రన్ నెక్స్ట్ వచ్చి స్వీట్స్. ఇక్కడ 24 చిల్డ్రన్ ఉంటే ఒక్కొక్కరికి 5 స్వీట్స్ వస్తున్నాయి. సో రెడ్యూస్డ్ 4 అన్నప్పుడు 24 నుంచి 4 రెడ్యూస్ చేస్తే మనకి 20 వస్తుంది. 20 చిల్డ్రన్కి ఎన్ని స్వీట్స్ వస్తాయి అని అడుగుతున్నాడు. సో మనకు తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుంటున్నాము. సో చూడండి, చిల్డ్రన్ అనేవాళ్ళు తగ్గారు, అప్పుడు స్వీట్స్ అనేవి పెరుగుతాయి. సో దే ఆర్ బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. సో 24 into 5 ఈజ్ ఈక్వల్ టు 20 into x. సో 24 into 5 డివైడెడ్ బై ఈ 20 ఈజ్ ఈక్వల్ టు యువతాలకు వస్తే డివిజన్లోకి వెళ్తుంది. 20 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. 5 1 time 4 times 6 times. 24 అనేది 6 times వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6. సో ఈ ఫోర్త్ దానికి మనకి ఆన్సర్ ఒక్కొక్కరికి ఎన్ని స్వీట్స్ వస్తాయి 6 స్వీట్స్ వస్తాయి అన్నమాట. therefore sweets is equal to 6. ఒక్కొక్కరికి 6 స్వీట్స్ వెళ్తాయి. ఫిఫ్త్ క్వశ్చన్, ఏ ఫార్మర్ హ్యాస్ ఎనఫ్ ఫుడ్ టు ఫీడ్ 20 animals in his cattle for 6 days. ఒక 20 animals ఉన్నాయి ఇక్కడ, వాటికి ఫుడ్ సఫిషియెంట్ గా 6 days సరిపడా ఫుడ్ ఉంది అతని దగ్గర. హౌ లాంగ్ వుడ్ ద ఫుడ్ లాస్ట్ ఇఫ్ దేర్ వర్ 10 more animals in his cattle? తన దగ్గర ఇంకా 10 more animals ఉంటే ఎన్ని రోజులకి సరిపడా ఫుడ్ ఉంటుంది అని అడుగుతున్నాడు, ఎన్ని రోజులకి పట్టిద్దని. సో ఇక్కడ 20 animals కాబట్టి యానిమల్స్ డేస్ కింద, ఇక్కడ 20 animals. సో డేస్ వచ్చి 6 days కి పట్టిద్ది. పెట్టే అటువంటి ఫుడ్ ఉందన్నమాట, 6 days కి సరిపడా ఫుడ్.
సో 10 మోర్ అన్నాడు ఇక్కడ. 10 మోర్ అంటే ఈ 20 యానిమల్స్ కి ఈ 10 యాడ్ చేసుకోవడమే. 20 ప్లస్ 10 30 యానిమల్స్ కి ఎన్ని డేస్ కి వస్తుంది ఫుడ్ అనేది సో మనకు తెలియదు కాబట్టి సో దీన్ని ఎక్స్ అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి యానిమల్స్ 20 ఉన్నాయి, ఇక్కడ 30 అయినాయి. సో పెరిగినాయి అనమాట. సో డేస్ కూడా తగ్గిద్ది అనమాట. నెక్స్ట్ 20 into 6. సో బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. దట్ ఈస్ ఈక్వల్ టు 30 into x. సో 20 into 6 by 30 is equal to x. సో ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్. థర్డ్ టేబుల్ 2 times. 2 2s 4. x is equal to 4. సో దట్ ఈస్ therefore ఎంత తన ఫుడ్ ఎంత ఉంటుంది, ఎన్ని రోజులకి సరిపడా ఉంటుంది? 4 days. 4 days కి వస్తుంది అనమాట ఫుడ్. సో దీనికి 5th క్వశ్చన్కి ఆన్సర్ 4 days. సో ఈరోజు మనం 3rd, 4th, 5th క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ కూడా నేర్చుకున్నాము. థ్యాంక్ యూ.